హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకని నేనైతే కాటన్ క్లాత్తో ఒక టాప్ అయితే స్టిచ్ చేస్తున్నాను. కొత్త వారికి కూడా స్టిచ్చింగ్ చేసుకునే విధంగా చాలా యూజ్ అవుతుందండి. ఈ టాప్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ టాప్స్ని జీన్స్ పైనకి, స్కర్ట్స్ పైనకి, మళ్ళీ ఏంటి నైట్ ప్యాంట్స్ పైకి ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఈ టాప్ చాలా ఈజీగా అయితే చూపిస్తున్నాను, ట్రై చేయండి. మనకి ఇలా కాటన్ క్లాత్ని తీసుకుంటాం కదండి, 1 మీటర్ కాటన్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. దీనికి లైనింగ్ కూడా వేస్తున్నానండి, కొంచెం స్టిఫ్గా ఉంటుందనేసి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. దీని హైట్ వచ్చేసి చూడండి, ఇలా పావుదక్క 21 అంటే 21, పావు ఇంచు తక్కువ 21 ఉంది. ఇక్కడైతే నేను ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ వస్తుంది, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది. దీనికి ఆపోజిట్లో క్లాత్ మిగిలింది కదా, ఇక్కడ హ్యాండ్స్ తీసేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని డివైడ్ చేసేసుకుందాం. చూడండి, మనం ఇప్పుడు కటింగ్ చేసేసాం కదా. 2 పార్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. మన వైపు ఫోల్డింగ్ ఉండేటట్టుగా చూసుకొని, బ్యాక్ సైడ్ ఇటు ఓపెన్ ఉండేట్టుగా చూసుకోండి. ఇది ఒక 12-13 ఇయర్స్ బేబీలకైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి, కరెక్ట్గా వస్తుంది. చూడండి, టోటల్గా నెక్ నుండి షోల్డర్ వరకు అయితే 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం బోట్ నెక్ మోడల్ కట్ చేస్తేనే బాగుంటుందండి. ఆ నెక్కి 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇలా నెక్ డౌన్ వచ్చేసి 2.5. ఓకేనా, ఇక్కడ మనం ఒకటైతే ఇలా లైన్ వేసేసుకుందాము. నెక్ కొంచెం తక్కువనే పెట్టుకోవాలండి. వీటికి కాలర్ నెక్ అయితే మొత్తం పైనకు వచ్చేస్తుంది. కానీ ఈ మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్, బ్యాక్ పార్ట్లో నెక్ నేనైతే ఈక్వల్గా పెట్టేసుకుంటున్నానండి. మెజర్మెంట్స్ మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ కొంచెం తగ్గించి కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ తగ్గించి కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది పెట్టేసాను కదా మార్కింగ్. ఇలా పెట్టిన తర్వాత మనము ఇక్కడ చంకా రౌండ్ 1.5 అలా తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనకు నెక్ నుండి షోల్డర్ వరకు 7 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ చంక రౌండ్ కూడా నేను అలా 7 ఇంచెసే పెట్టుకున్నాను, ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి. ఇక్కడ 1.5 కల్లా మార్కింగ్ పెట్టేసుకొని, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కర్వ్ స్కేల్ చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఇది తీసుకొని వాడుకోండి. చూడండి, ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది, డిజైన్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చిన్నగా ఇలా రౌండ్ షేప్లో ఇచ్చేస్తున్నానండి. చూడండి, ఇది మనకు ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు దీన్ని ఎలా కటింగ్ చేస్తున్నానో చూడండి. ఇది ఓన్లీ సింగిల్ లేయర్ ఈ పైన పార్ట్ మాత్రమే పట్టుకోవాలండి, మర్చిపోకండి. ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ నెక్ నేను డీప్ తక్కువ చూపిస్తాను అన్నాను కదా. ఒకవేళ మనకి ఈక్వల్గా 2 నెక్కులు బ్యాక్ ఫ్రంట్ సేమ్ కావాలనుకుంటే ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చు. కానీ బ్యాక్ నెక్ మనం అప్పుడప్పుడు హై నెక్ లాగా పెడతాము, కొంచెం డీప్ పెడతాం కదా. అందుకనే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ని మాత్రమే నేనైతే ఇక్కడ నెక్కును ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విషయం అయితే తప్పకుండా మర్చిపోకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ మిస్ అయిందనుకో మన కటింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చంక రౌండ్ మాత్రం యాస్టీస్గా 2 క్లాత్లను ఒకేసారి ఫోల్డింగ్ చేసేసుకొని చూడండి. ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ముందుకు వేసేసి ఓన్లీ నెక్ని ఇలా 1 ఇంచుకు తగ్గించి కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, దీనిలోకి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇది ఇలా ఉంది కదా, 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ నుండి ఒక హాఫ్ ఇంచుకి కూడా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న హోల్ లాగా వస్తుంది అనమాట. హాఫ్ ఇంచ్, ఓన్లీ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇక్కడ ఓన్లీ హాఫ్ ఇంచుకి మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ సర్కిల్ని మనం కలిపేసుకోవాలి. ఇది డైరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంటుంది, ఇక్కడ బటన్ కానీ డోరీ కానీ పెట్టేసుకుంటే ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఇది మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుందాము. ముందుగా అయితే ఇది కటింగ్ చేసేస్తున్నాను. చూడండి, ఓకేనా.
మనకి ఇది రెడీ అయిపోయింది కదా. ఇక్కడ మిడిల్లో మన మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఇది 8 ఇంచెస్ అంటే 16 ఉందండి. 16లో ఆఫ్ చేస్తే 8 కదా. ఇక్కడ నేనైతే ఇట్లా చూపిస్తాను చూడండి. ఇక్కడ 8 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. దీనికి ఆపోజిట్లో మనము మెజర్మెంట్స్ పెట్టుకున్న దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కరువు షేప్ లాగా తీసుకోవాలండి. ఇలా కరువు షేప్ తీసేసి ఇక్కడ మనకి ఇలానే ఉంచుకోవాలి చివరికి. ఓకేనా. ఇక్కడ నుండి ఇలా కొద్దిగా కరువు షేప్ తీసుకుంటే దీనికి కొంచెం లుక్ చేంజ్ అవుతుందండి. చూడండి ఇక్కడ కొంచెం అంబ్రెల్లా కట్ లాగా కనిపిస్తుంది కదా మనకు. ఇక్కడ చిన్నగా ఇలా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఓకేనా. మనకి ఇక్కడ సైడ్స్కి కూడా ఇలా రౌండ్ అప్ తిరగాలి, ఇలా షార్ప్గా ఉండకూడదు అని అనుకుంటే ఇప్పుడు మనకు కింద నుండి మనం ఎంత పెట్టుకున్న దాన్ని బట్టి మనం హైట్ ఎక్కువ కావాలంటే పైనకి 1/2 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకోవాలి. హైట్ మరీ ఎక్కువ కాకుండా కొంచెమే తగ్గాలి అని అంటే 1/2 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ సర్కిల్ ఈ లైన్ని ఈ 1/2 ఇంచ్కి ఇలా కటింగ్ చేసేస్తే మనకు సైడ్స్ అంత షార్ప్గా కాకుండా కొంచెం లుక్ చేంజ్తో డిజైన్గా కనిపిస్తాయి. చూడండి ఇది కొంచెం అనిపిస్తుంది కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు లుక్ అయితే బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ ఉందండి. దానికి 1 ఇంచ్ పట్టి యాడ్ చేస్తాను ఎందుకంటే చిన్న చిన్న బుగ్గలాగా పెట్టేస్తాను ఇది. అందుకే 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాను. దీని టోటల్ చంక రౌండ్ అయితే 7 ఇంచెస్ వచ్చింది. ఈ క్లాత్ ఇంత ఎక్కువ ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు చూడండి మనకు మెల్లిమెల్లిగా 3.5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా. మనం పైన చిన్నగా ప్రిల్స్ పెడతాము, కింద ప్రిల్స్ పెడతాం కాబట్టి కొంచెం క్లాత్ అయితే నేను ఎక్కువనే ఉంచుకున్నాను. చూడండి ఇప్పుడు దీన్ని ఇలా ఒక లైన్ వేసేసుకొని ఇది హ్యాండ్ని అయితే కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు 4 ఇంచ్ల ఆఫ్ మనకు 2 ఇంచెస్ వస్తుంది. 2 ఇంచెస్ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని 2 ఇంచెస్ దగ్గర చూడండి ఇది ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇది ఎందుకు ఇంత గ్యాప్ వదిలాను అని అంటే ఇక్కడ మనకు చిన్న చిన్న కుచ్చులు వస్తాయి కదా, అందుకని ఇంత గ్యాప్ అయితే వదిలేసాను. చూడండి ఇప్పుడు మనకు హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. దీనికి కింద ఇక్కడ వేయడానికి పట్టి ఇది ఉంది కదా, దీనికి కింద వేయడానికి దీన్నే ఈ క్లాత్ని తీసుకుంటున్నాను. చూడండి పట్టిలాగా వేస్తే కొంచెం లుక్ బాగుంటుందండి. క్లాత్ 1 మీటర్లోనే ఇవన్నీ అడ్జస్ట్ అయితే చేసేసాను. చూడండి ఇప్పుడు అసలు క్లాత్ ఏం మిగలలేదు, మనకు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ పట్టి ఇక్కడ ప్రిల్స్ వస్తాయి మనకి, ఇక్కడ ప్రిల్స్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ని కూడా వీటిని బేస్ చేసుకొని కటింగ్ చేసుకుంటాను. చూడండి ఫ్రంట్ పార్ట్లో మనం చంకలోతు తీయలేదు కదా, తప్పకుండా 3/4 ఇంచ్ అయితే తీసేసుకోవాలండి చంకలోతు. ఎందుకంటే ఇక్కడ కుచ్చులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ముడతలు అలా ఉండొద్దంటే ఇలా తీసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను మార్కింగ్ పెట్టాను కదా, మామూలుగా అయితే 1/2 ఇంచ్ తీసుకుంటామండి, కానీ ఇది బోట్ నెక్ మోడల్ కొంచెం అలా కటింగ్ చేశాను కదా, అందుకని నేనైతే ఇలా చంకలోతునైతే ఇలా తీసేసుకుంటున్నాను. ఓకేనా. ఇది మాత్రం తప్పకుండా మర్చిపోకండి, లేకపోతే క్లాత్ అయితే అంతా ముడతలు వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లైనింగ్ క్లాత్ పైన పెట్టేస్తున్నాను. చూడండి ఇది లైనింగ్ క్లాత్ని కూడా నేనైతే దీంతో ఇలానే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఈక్వల్గా. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కదండి, అందుకనే నేను ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేశాను. లేకపోతే మనం మామూలుగా అయితే ఫస్ట్ లైనింగ్ క్లాత్ని మాత్రమే కటింగ్ చేసుకున్న తర్వాతే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా లైనింగ్ క్లాత్ని అయితే ఇలా కటింగ్ చేసేసుకున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మన కటింగ్ కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయడం లేదండి. ఓకేనా. ఇది స్టిచ్చింగ్ వీడియో తర్వాత చూద్దాం. చూడండి మన కటింగ్ అయిపోయింది కదా. స్టిచ్చింగ్కి ముందుగా ఇలా డోరీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను బ్యాక్ సైడ్ అయితే చిన్న డోరీస్ పెడతానండి, లుక్ బాగుంటుంది. ఇలా డోరీ పెట్టుకున్నాం కదా, దానికి ఇలా అయితే హ్యాంగింగ్ అయితే చిన్నగా ఇస్తున్నాను. చిన్నగా కుట్టుకుంటే మనకి బాగుంటుందండి. ఎప్పుడు బటన్స్ మోడలే కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. ఇదైతే తప్పకుండా యూజ్ అవుతుందండి మీకు.
పిల్లలకి సమ్మర్లో కాటన్ ఫ్రాక్లు అయితే చాలా బాగుంటాయి కదా, అందుకనే దానికైతే ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. చూడండి ఇప్పుడు ఇలా 2 హ్యాండ్స్కి ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం, ఓకేనా. చూడండి మనము కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఓన్లీ పైన నెక్ మాత్రమే కటింగ్ చేసాం కదా, దీన్ని ఇలా కొంచెం ఇలా అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను నేను. చూడండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ చిన్నగా డ్రాప్ షేప్ లాగా ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసుకుంటూ నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి ఇది చిన్న డిజైన్ లాగా అయితే అవుతుంది, చూపిస్తాను. ఇలా ఈ వైట్లోనే కలిసిపోయింది కదా, దీనిపైన పెడితే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నేను చిన్న డోరీస్ అయితే పెట్టుకుంటాను, ఓకేనా. ఇది ఎలా స్టిచ్ చేస్తున్నానో చూపిస్తాను. చూడండి మనం లైనింగ్ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాం కదా, దీన్ని డైరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ అయితే క్లాత్ వదిలేసుకుంటూ నేనైతే స్టిచ్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ మిడిల్లో ఇక్కడ షేప్ కరెక్ట్గా ఉండేట్టుగా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి చూడండి ఇది బ్యాక్ సైడ్ మనకి పార్ట్ అనేది. ఇక్కడ బటన్స్కి బదులు నేనైతే ఇలా డిజైన్ చేస్తున్నానండి, బాగుంటుంది ఇట్లా డిఫరెంట్గా. రొటీన్గా నెక్ కాలర్ నెక్ కాకుండా బటన్స్ కాకుండా మనం ట్రై చేస్తాం కదా, అలాంటప్పుడు ఇది ట్రై చేయొచ్చు, మన బ్లౌజ్లకు కూడా చాలా బాగుంటుంది. చూడండి నెక్ అయితే కంప్లీట్ అయి వచ్చింది. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకుంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ జాగ్రత్తగా చూసుకుంటూ కటింగ్ చేయండి, ఎందుకంటే మనము ఈ వేసిన స్టిచ్ అయితే పోకుండా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న కర్వ్స్ అయితే కటింగ్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ రౌండ్ తిరగాలి కదా మనకు. టోటల్గా అలానే చేసేసుకోవాలి. ఇక్కడ చివరికి మాత్రం ఇలా పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకు కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి మనం క్లాత్ని ఉల్టా తిప్పేశాక ఇలా ఉంటుంది. ఇలా దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేద్దాము. నెక్ అయితే ఎంత బాగా వచ్చింది కదా, ఇక్కడ కూడా షేప్ కరెక్ట్గా వచ్చేసింది. దీనిపైన అయితే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నానండి నేను. మనము సింగిల్ క్లాత్తో స్టిచ్ చేస్తే బక్రం యూజ్ చేయొచ్చండి, కానీ నేను డబుల్ క్లాత్ యూజ్ చేశాను కదా, అందుకనే ఈ సమ్మర్ ఫ్రాక్లకి మనకు బక్రం యూజ్ చేయకపోవడమే బెటర్, ఎందుకంటే ఎండాకాలం కంఫర్ట్గా ఉండడానికి కదా ఇది కుట్టేది. చూడండి దీనిపైన అయితే ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత దీనికి మనము ఈ డోరీస్ పెడితే ఎలా ఉంటుందో ఇప్పుడే చూపిస్తాను మీకు. చూడండి చూడండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మనము, ఈ చిన్న డోరీస్ని అయితే వీటికి జాయింటింగ్ చేసేస్తున్నాను. టర్నింగ్స్ ఉన్నాయి కదా, టర్నింగ్స్ దగ్గర జాయింటింగ్ చేసేసుకోవాలి. మనం మామూలుగా స్టిచ్ చేసేటప్పుడు కూడా చేసుకోవచ్చండి, కానీ నేనైతే దీనిపైన చేస్తున్నాను. చూడండి మనకు 2 విధాలుగా అయితే ఇలా కనిపిస్తుంది. ఈ హ్యాంగింగ్స్ అయితే ఇలా డోరీస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఇలా కట్టేసుకోవచ్చు. చూడండి సింపుల్గా చిన్నగా ఈ డోరీస్ ఎంత బాగున్నాయి కదా, మనకు నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ అండి. మనకు ఫ్రంట్ పార్ట్లో కూడా మామూలుగా రౌండ్ నెక్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ కొంచెం డిజైన్గా ఉంటుంది, ఇక్కడ ఓపెన్ వస్తుంది, పిల్లలకు కూడా చికాకుగా ఉండకుండా నెక్ డీప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఎలా ఉందో చూడండి, బాగుంది కదా. ఫ్రంట్ నెక్ ఓన్లీ రౌండ్ నెక్కే పెట్టేశానండి నేను. చూడండి ఇది రౌండ్ నెక్ని అయితే ఇలా డిజైన్గా స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇది బోట్ నెక్ మోడల్ ఉంటుందండి నెక్. పావు ఇంచు క్లాత్ వదిలేసుకుంటూ డైరెక్ట్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను, డబల్ క్లాత్ వేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ లైనింగ్ క్లాత్ వేస్తున్నాను కదా, మరీ లావుగా అయిపోతుందండి, అందుకని నేనైతే డబల్ క్లాత్ అయితే వేయడం లేదు. చూడండి ఇప్పుడు ఇలా నెక్ని మనం పెట్టేసాం కదా, రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని అయితే స్టిచ్ చేసుకోండి తప్పకుండా, ఎందుకంటే మళ్ళీ రాంగ్ సైడ్ రైట్ సైడ్ కన్ఫ్యూజ్ అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది. చూడండి ఇటు డార్క్గా ఉంది కదా, ఇది రైట్ సైడ్ అన్నట్టు నాకు. దీనిపై నుండి టాప్ స్టిచ్ పెట్టేసుకున్నప్పుడు లోపల లైనింగ్ క్లాత్ని అయితే ఒకసారి సెట్టింగ్ చేసుకోవాలి.
చేసుకుంటే మనకు లోపల లైనింగ్ క్లాత్ కనిపించకుండా ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుందాం. ఓకేనా, ఇలా ఒక స్టిచ్ పెట్టేసుకుంటే మనకి ఇది నీట్గా వచ్చేస్తుంది డిజైన్. ఓన్లీ రౌండ్ నెక్ పెట్టేస్తానండి, ఇది డిజైన్ అంతా ఏం పెట్టలేదు దీనికి. చూడండి ఇప్పుడు మనకు రౌండ్ నెక్ రెడీ అయిపోయింది. ఫ్రాక్ జాయింటింగ్స్ అయితే వేసేసుకోవాలండి. ఫ్రాక్ అంటున్నా, సారీ, టాప్ ఇక్కడ షోల్డర్ పైన జాయింటింగ్స్ అయితే వేసేసుకోవాలి మనము. ఇలానే ఇటువైపున కూడా జాయింటింగ్స్ అయితే వేసేసుకుందాం. ఓకేనా, టూ సైడ్స్ అయితే మనకు జాయింటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. చూడండి, జాయింటింగ్స్ అయిపోయిన తర్వాత మనకు నెక్ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. నెక్ డిజైన్ అయితే చాలా బాగుంది కదా. ఇట్లా రివర్స్గా చూస్తే మనకి దీపం షేప్ లాగా కనబడుతుందండి, చూపిస్తాను. ఇలా కదా, ఇలా చూస్తే దీపం షేప్ లాగా నీట్గా మనకు కనబడుతుంది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఓకేనా, ఇలా ఇప్పుడు దీనికి మనము హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్స్కి కింద కూడా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి పట్టి పెడదామని అనుకున్నాం కదండి. వాళ్ళు ఫోన్ చేసి వద్దని చెప్పారు, అందుకనే దీన్ని అయితే చేంజ్ చేసిస్తున్నాను. చిన్నగా పైన ఒక 3-4 అలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి కింద వైపున అయితే అలానే వదిలేస్తాను. అందుకనే దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసి అయితే ఒక స్టిచ్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా స్టిచ్ పెట్టేసుకుంటే మనకి అది కరెక్ట్గా వచ్చేస్తుంది. అలానే 2 హ్యాండ్స్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసేసుకొని అలా స్టిచ్ పెట్టి అయితే మీరు రెడీగా ఉంచేసుకోండి. ఓకేనా, చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఒకసారి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని దీన్ని ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత పైనకైతే చిన్న చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టేసుకుందాం. ఓకేనా, 2 హ్యాండ్స్ అయితే మనకి కంప్లీట్గా రెడీ అయిపోయాయండి. చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదండి, హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ మిడిల్లో మనం చిన్నగా గుర్తు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కదా, దీనికి ఇలా కొంచెం పెద్దగానే ప్రిల్ ఇచ్చాం, చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా పెట్టామనుకో ఇక్కడ హ్యాండ్ పైన ఇక్కడ సైడ్ లేచినట్టుగా వస్తుంది, ఇలా కప్పులాగా. ఇది ఒక డిజైన్ అండి, చిన్నగా బాగుంటుంది పిల్లలకి. చూడండి, ఓన్లీ 3నే పెట్టానండి నేను. ఇప్పుడు మనం ఇట్లా హ్యాండ్ పట్టుకుంటే స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా లేచినట్టు కనబడుతుంది అన్నమాట. చూడండి, చిన్న చిన్న పిల్స్ పెట్టిన తర్వాత హ్యాండ్ అయితే ఇలా వచ్చింది. ఒకటి రైట్ సైడ్ పెట్టుకోవాలి కిందది, పైనది రాంగ్ సైడ్ పెట్టుకొని మిడిల్లో ఒక 1 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ పెట్టుకోండి. 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు చంక రౌండ్ 7 ఇంచెస్ వచ్చింది అనుకోండి. 1 ఇంచ్ తీసేస్తే ఇంకా 6 ఇంచెస్ ఉంటుంది కదా. 6 కాకుండా 1 ఇంచ్ తక్కువకి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ చంక జాయింటింగ్స్ దగ్గర మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది, ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ వదిలేసాను కదా. ఇప్పుడు ఈ 5 ఇంచ్లో హాఫ్ 2.5 అవుతుంది కదా. ఇక్కడ 2.5 దగ్గర మార్కింగ్ పెట్టుకొని 3/4 ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ కన్నా 1/4 ఇంచ్ ఎక్కువ ఇలా పెట్టుకొని దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకొని దీంట్లో కలిపేసుకుంటే మనకి హ్యాండ్ ముడతలు రాకుండా నీట్గా బాగుంటుందండి. ఇలా ఈ మోడల్లో మన క్లాత్ని కటింగ్ చేసేసుకుంటే ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇది ఉంది కదా, ఇది లెఫ్ట్, ఇలా ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది రైట్. ఓకేనా, ఇక్కడ మనం మెజర్మెంట్స్ చూసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను, నాది ఇక్కడ ఉంది మార్కింగ్. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇది రాంగ్ సైడ్, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనకు రైట్ సైడ్ ఉండాలి. ఇది మిడిల్, ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఈ క్లాత్ని ఇలా సెట్ చేసుకుంటూ రావాలండి. ఇలా సెట్ చేసుకుంటూ వస్తే చూడండి మనకు కరెక్ట్గా సరిపోయింది కదా. ఇక్కడ నుండి మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా, ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని మనం హ్యాండ్ స్టిచ్ చేస్తే
మనం ఈ చిన్న చిన్న ప్రింట్స్ పెట్టాం కదండి, అవి కూడా అటు ఇటు కాకుండా మనకు నీట్గా వస్తాయి మిడిల్లో. అదైతే తప్పకుండా కొంచెం చూసుకోవాలండి మీరు. చూడండి ఇప్పుడు నాకైతే ఇక్కడ మిడిల్లోనే వచ్చేసాయి ప్రింట్స్. నేను హ్యాండిల్ మొత్తం అలానే సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ చంక లోతు తీయడము, హ్యాండ్ లోతు తీయడం చేయకపోతే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయండి చంక ప్లేస్లో. చూడండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి హ్యాండ్ అయితే ఇలా లేచినట్టు ఎంత నీట్గా వచ్చింది కదా. ఇలా క్యాప్ మోడల్గా లేస్తుంది అనమాట. ఓకేనా, దీనిపై నుండి డబుల్ స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చూడండి. అలానే ఇంకొక హ్యాండ్ని కూడా నేనైతే జాయింటింగ్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ జాయింటింగ్స్ చేసేటప్పుడు అయితే ముడతలు లేకుండా కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలండి. అలా అయితే మనకు నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. చూడండి ఇది కూడా ఎంత బాగుంది కదా, ఎంత మంచిగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే నీట్గా కనబడుతున్నాయి, క్యాప్ లాగా కనబడుతుంది. చూడండి హ్యాండ్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ స్టిచ్ పెట్టిన తర్వాత ఇలా లేచినట్లు బాగుంటుంది హ్యాండ్. చూడండి ఇప్పుడు మనము ఈ టాప్ కింద వైపున కటింగ్ చేసేసాం కదా, దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ క్లాత్ ఫోల్డింగ్ చేసి అయితే ఒక చిన్న కుట్టు అయితే పెట్టేసుకుంటూ రావాలండి. మరి పెద్దగా కాకుండా చిన్నగా సన్నగా రావాలి. ఇలా అయితే లుక్ బాగా కనిపిస్తుంది. ఇలా మొత్తం టాప్ మొత్తం చుట్టూరా అలానే స్టిచ్ అయితే పెట్టేసుకుంటూ రావాలి. చూడండి మనం పైన క్లాత్ కింద క్లాత్ ఈక్వల్గా పెట్టేసుకుంటూ సైడ్ జాయింటింగ్స్ అయితే వేసేసుకోవాలి. చివరికి ఎక్కువ క్లాత్ వదిలేయకుండా తక్కువ క్లాత్ వదిలేసుకోలేండి, ఎందుకంటే ఈ కర్వ్ షేప్ అనేది మంచిగా నీట్గా కనబడుతుంది. అంబ్రెల్లా టైప్ ఎలా వస్తుందో అలా కనిపిస్తుందండి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్నంత గ్యాప్ ఇక్కడ లేదు, గమనించారా? ఇక్కడ పెట్టినంత గ్యాప్ ఇక్కడ లేదు. ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. దీని పక్క నుండే మళ్ళీ ఒక 3-4 స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ టాప్ అయితే రెడీ అయిపోయింది. చూడండి అలానే ఇటువైపు కూడా జాయింటింగ్స్ వేసేసుకుందాం. చూడండి మనకు టాప్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఉల్టా తిప్పేసుకుంటే ఎలా ఉందో చూపిస్తాను. ఇది అయితే మనకు బ్యాక్ సైడ్ వస్తుంది. హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయి. చూడండి ఇక్కడ కూడా మంచి కర్వ్ షేప్ అయితే వచ్చేసింది మనకు ఫ్రాక్. టాప్ అయితే చాలా లుక్ వచ్చేసిందండి. మామూలు క్లాత్ కన్నా డిజైన్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఈ టాప్ అయితే ఇలా వచ్చింది ఫైనల్గా ఫినిషింగ్. చూడండి కిందికి కొంచెం అంబ్రెల్లా లాగా వెడల్పు ఎక్కువ పెట్టేశాను, ఇక్కడ ఏర్పడుతుంది కదా, మీకు తెలుస్తుంది కదా. టోటల్గా అయితే ఇలా ఉంది. ఇది బ్యాక్ సైడ్, ఇక్కడ చిన్న డోరీస్ వచ్చాయి చూసారా. ఇదేమో ఫ్రంట్ సైడ్. హ్యాండ్స్ కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. టోటల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సమ్మర్లో ఇలాంటి టాప్స్ అయితే మనకి ప్యాంట్స్ పైకి, జీన్స్ పైకి, స్కర్ట్స్ పైకి చాలా చాలా యూజ్ అవుతాయండి. చూడండి చాలా బాగుంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.